యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 26వ వచనము, ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ఒక వ్యక్తి ఎప్పుడు చనిపోయిన వాడుగా ఉంటాడు? ఆత్మీయతలో క్రియలు లేకపోతే. విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే ఏముండాలి? క్రియలు ఉండాలి. ఆ విశ్వాసాన్ని ఉపయోగించుకునే విధంగా ఉండాలి. ఆ విశ్వాసం కావాలి. ఆ వ్యక్తికి విశ్వాసం ఉంది అని అంటే నువ్వు క్రియల్లో ఆయనను నమ్ముకున్నావంటే వెంబడించే వారిగా ఉండాలి కదా. క్రీస్తు వారిని నమ్ముకున్నాను అంటే అనుసరించాలి, ఆయనను వెంబడించాలి, జీవముతో నింపబడాలి, శక్తితో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి కదా. అది ఆయన కోరుకునేది. నువ్వు క్రియలు ఎలా ఉండాలి? విశ్వాస సహితమైనవిగా ఉండాలి. విశ్వాసం ఏదైనా చేయగలదు కదా. ఆయన అద్భుతాలు ఏమైనా నీకు ఉన్న విశ్వాసమును బట్టి దేవాది దేవుడు అనేకసార్లు, క్రీస్తు వారు అనేకసార్లు మాట్లాడబడతారు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము నిన్ను నడిపిస్తుంది, నీ విశ్వాసము మిగతా వాళ్ళని బాగు చేస్తుంది. మనము కలిగి ఉన్న విశ్వాసము, మనము పట్టుకున్న విశ్వాసం అనేక కార్యాలను చేయగలదు. కానీ ఈ సంఘంలో ఉంది పేరుకు మాత్రమే. విశ్వాసం లేదు, క్రియలు లేవు కదా. అందుకే నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు ఆయన కదా. నీకు క్రియలను నేను ఎరుగుదును. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు సార్ది సంఘంతో.